కర్నూలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు వ్యక్తులు అక్రమ దందాకు తెరలేపారు. స్కూళ్లలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీలు, వాలంటీర్ల, టీచర్ల పేరుతో అమాయక నిరుద్యోగులను బురిడి కొట్టేస్తున్నారు. టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు కొట్టేస్తున్నారు. ఒక్కో పోస్టుకు 5 నుంచి 7 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఆఫీసులోనే దందా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఈఓ, ఏఈఓ సీళ్లు, సంతకాలతో కూడిన అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రైవేటు ముఠా ఇస్తున్న నకిలీ ఉత్తర్వులతో వచ్చిన వారిని గెస్ట్ టీచర్లుగా విధుల్లోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కేటుగాళ్లు దందాకు తెరలేపారు. కేటుగాళ్లకు విద్యాశాఖలో ఉన్నతాధికారుల సహకారంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని నిరుద్యోగులు అంటున్నారు. వాలంటీర్ని ఇస్తాము, చెప్పించుకుంటారు అంటే ఓకే, మాకు కూడా స్టాఫ్ తక్కువ ఉన్నారులే, చెప్పించుకుంటాం లేండి అని చెప్పినాము. దాని ప్రకారము ఒక లేడీ టీచర్ పింకీ మేడంని తీసుకొచ్చిన తర్వాత ఆర్డర్ అని ఇచ్చిన తర్వాత మేము కూడా మా యూనియన్ వాళ్ళని సంప్రదించగా మనం ఎంఈఓకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు. ఎంఈఓ ఆఫీస్కి పోయి తీసుకొచ్చుకోండి, మీ ఆర్డర్ ఎంఈఓ ఆఫీస్ నుంచి వస్తే పెట్టుకుంటాము అని చెప్పినాము. వాళ్ళు ఎంఈఓ దగ్గరికి పోయి దానిపై సంతకం పెట్టించుకొని, లెటర్ పైన సంతకం పెట్టించుకొని తీసుకుని వచ్చినారు. ఎంఏ మేడమ్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ డౌట్ వచ్చి డిఓ ఆఫీస్ని సంప్రదించగా వాళ్ళు ఇది ఫేక్ అని చెప్పి వెంటనే పంపించేయమని చెప్పినారు. మేము వెంటనే అదే మా ఆఫ్టర్నూన్ టైంలోనే అక్కడి నుంచి స్కూల్ నుంచి పంపించాము. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు వ్యక్తులు అక్రమ దందాకు తెరలేపారు. స్కూళ్లలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ఈ దందా ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? ఆ కేటుగాళ్లు ఎవరు? ఎటువంటి విచారణ జరుగుతోంది దీనిపైన? శ్రీదేవి, కర్నూలు డిఓ ఆఫీస్ లో ఈ దందా జరిగినట్లుగా వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా ఓ మహిళ ఏదైతే ఇటీవలే డిఎస్సి ఏదైతే పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు కాల్ లెటర్స్ కావచ్చు, మిగతా వ్యవహారం జరుగుతున్న క్రమంలోనే మహిళ వద్ద నుంచి తాము ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి గెస్ట్ లెక్చరర్ గా ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి 5 లక్షలు వసూలు చేసి ఆమెకు ఏదైతే డిఓ అలాగే ఎంఈఓకి సంబంధించిన సీలు అలాగే సైన్ మొత్తం ఫోర్జరీ చేసి ఒక కాల్ లెటర్ ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆమె ఆ కాల్ లెటర్ తీసుకొని కర్నూలు జోహాపురంలోని ఒక స్కూల్ కి వెళ్లి అక్కడ పోస్టింగ్ కోసం హెచ్ఎం ను కోరగా హెచ్ఎం మొదట ఆమెని ఏదైతే స్కూల్లో జాయిన్ చేస్తున్నా అయితే కొంత హెచ్ఎం కు అనుమానం రావడంతో ఇటు యూనియన్ నాయకులకు ఇటు డిఓ ఆఫీస్ కు ఏదైతే ఈ కాల్ లెటర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే డిఓ ఆఫీస్ లో ఒకసారి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత ఇది ఫేక్ అని చెప్పి డిఓ ఆఫీస్ అధికారులు గుర్తించి ఆమెను వెంటనే అక్కడి నుంచి పంపించి వేయాలని చెప్పి ఏదైతే డిఓ ఆఫీస్ అధికారులు హెచ్ఎం కు చెప్పడం జరిగింది. హెచ్ఎం ఈ మొత్తం విషయాన్ని ఆమెకు చెప్పడంతో ఆమె డిఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. తమ వద్ద నుంచి 5 లక్షలు తీసుకొని ఈ విధంగా ఇచ్చారని చెప్పి సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిఓ ఆఫీస్ లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. డిఓ అధికారులు ఇప్పుడు ఏదైతే జరిగిన వ్యవహారం పైన విచారణ అయితే ప్రారంభించడం జరిగింది.